వేసవికాలం చల్లట తినాలని ఉంటుంది కదా. బ్రౌన్ బ్రెడ్ ఉట్టుకోవాలి. దీంట్లో ఏం కలపక్కర్లేదు. షుగర్ ఉన్న వాళ్ళకి తినాలనుకుంటే బెల్లం బాగా తక్కువ అరసం చేసుకుంటే సరిపోతుంది. ఆ పిల్లలకి పెట్టాలని కొంచెం వేసాను నేను. దేవుడి ప్రసాదమే, రోజు దేవుడి కాడ కుందులు పెడతాను కదా, అయ్యే నేను ఆకు పెట్టాను. మేము ప్రసాదంలో వేసాను. నేను అలా ఉపయోగించేసుకుంటాను. దేవుడి ప్రసాదం ఇలా ఉపయోగించేసుకున్నాను. ఇది వాళ్ళకి ఇచ్చాను, తిన్నారు, చాలా టేస్ట్గా ఉందన్నారు. అది పెడతాను. ఏంటంటే ఇలాగా కొన్ని చిటకాలేమో నాకు తెలిసినవి చేస్తాను, కొన్ని ఏమో కొన్ని చూపించేస్తాను, కొన్ని ఎవరన్నా చెప్తే చేస్తాను. అలాగా ఏంటంటే మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే మా అత్తగారి గురించి చెప్పాలంటే మా మామ తాతయ్య 6 ఏళ్ళు 7 ఏళ్ళు మంచం పట్టారు. ఆవిడే సేవ చేశారు. ఇద్దరు ఒకే రోజు చచ్చిపోయారు 2 రోజులు తేడాగా. ఇద్దరికి ఒకేసారి జనం కార్యక్రమాలు చేశారు. ఇస్త్రీసాలు అందరూ అప్పుడు చర్చించుకున్నారు. మాదే పట్టణాన్ని ఒక్క ఆవిడ ఎప్పుడో చచ్చిపోయారంట. అప్పటికి 2 ఇద్దరే, మా మామ 2 ఆవిడ 3 ఆవిడ. అంత పవిత్రమైన ఆవిడ. ఆ పవిత్రమైన ఆవిడ గురించి అత్తమానం చెప్పుకున్నా ఏం తప్పులేదు అన్నట్టు. ఇప్పుడు మరి ఏమీ లేకుండానే చెప్పేసుకుంటున్నారు కదా, మేము గొప్పవాళ్ళం, మేము అంత మంచివాళ్ళం అని. అమ్మమ్మ ఎండిలోని బంగారంలోని 100 ఎకరాల్లో పుట్టే మనిషి ఆవిడ. ఆవిడ గురించి చెప్పుకోకపోతే అలాగా. 5 పిల్లలు 6 పిల్లలకి అందే ఇయ్యంకుళ్ళని ఎకరాలతో మాట పట్టి పడలేదు. బామ్మద్దులు కూడా మా అమ్మమ్మ దగ్గరే చదువుకున్నారు. మా రంగమ్మాయి బామ్మద్దు మా అమ్మమ్మ దగ్గరే చదువుకున్నారు. ఆయన మాతో పాటు తినేవారు. అందరూ అలాంటి వాళ్ళు 5 మేము ఒక 5 పిల్లలు 10 మంది ఉండేవాళ్ళం ఎప్పుడు మా అమ్మ దగ్గర. వాళ్ళు ఇళ్ళకాడ ఉన్నా మధ్య మధ్య సెలవులు వస్తే ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడే ఉండేవాళ్ళు. అలా ఎవరో ఒకళ్ళు చదువుకుంటా వచ్చేవారు. ఇలా మా రంగమ్మాయి బామ్మద్దే కాకుండా ఇంకోళ్ళు అలాగా ఎవరో ఒకళ్ళు అలా ఎగస్ట్రా 2 ఉంటానే ఉండేవారు. మమ్మల్ని కూడా అక్కడే చదివించారు. మా అమ్మ పాలకొడేరు పంపితే పాలకొడేరు తీసుకెళ్ళిపోయారు. మా మండిల్లో ఉన్నామని, అమ్మమ్మ దగ్గర ఉన్నామని, వద్దు మా దగ్గర పెంచుకుంటామని మా పెద్దమాయ మా తిగిమాయ తీసుకెళ్ళారు. కానీ మా తమ్ముడికి ఏదో తేడా చేసింది వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఉన్నాను 1 సంవత్సరం 2 సంవత్సరాలు. అందుకు అక్కడ బాగా అలవాటు. అక్కడ చిన్నప్పుడు ఎలా ఆడుకున్నాము, మామిడికాయలు ఎలా తిన్నాము, సపోటాకాయలు ఎలా తిన్నాము, మామిడాకులు ఎలా వాడుకున్నాము, అరిటాకులు ఎలా వాడుకున్నాం, బాదం కాయలు ఎలా వాడుకున్నాం, బాదం పప్పు ఆకులతోటి ఏం తిన్నాము, ఇవన్నీ బాగా అలవాటు. ఆ జ్ఞాపకాలతో ఇప్పుడు ఇలా బతుకుతున్నా. అలా ఆనందాలు అవన్నీ తలుసుకుంటే ఆనందం. మా అమ్మమ్మ గురువులు లేరు. అప్పుడు గురువులు ఎక్కడున్నారు? గురువులు ఉన్నారా? వాళ్ళంటే వెళ్ళిపోతాక పరుగులు పెడతాక ఎక్కడికైనా వెళ్ళివరా? ఆ మండి వాళ్ళు అలాగే ఉండేవారు. ఆ మండిలో వ్యవసాయం పొలం. మా ఇల్లు బృందావనం. అక్కడ కూడా బృందావనం, చుట్టూరు చెట్లే. కాయ లేదు. అనాసకాయలు కాయించి, ఉల్లిపాయలు కాయించి, ఏంటి గోంగూర, టమోటాలు, ములక్కాళ్ళ పొయ్యి పక్కనే ఉండి ఇలా కోసుకునేవాడు, అలా వేసుకునేవాడు. అది మా అమ్మమ్మ బతుకు. నా బతుకు కూడా కొన్నాళ్ళు అలాగే. మా పిల్లడికి మట్టుకు అటువంటివి తెలియదు పాపం. చెంకాయలు గుట్టలు ఉడకబెట్టుకుని తినేవాళ్ళం. ఉడకబెట్టుకుని కాల్చి, వ్యవసాయం మాదే 4 ఎకరాల్లో తెగపండి తినేవాళ్ళం. నాకంటే పెళ్ళి కదా పనిచేసారు ముందే. నా పెళ్ళి 4 ఏళ్ళు ఉందనగానే మా వాళ్ళకి పనిచేశారు. అందుకని 4 ఏళ్ళు మరి ఆ డబ్బులు ఏం చేసుకున్నారో ఏంటో మనకు తెలియదు. అలా అన్నీ అయిపోయినాయండి. గుటకాయ వేసాం అవన్నీ ఇంకా తలుచుకోకూడదు. ఇలా భక్తులకు వెళ్ళిపోయాం కదా, ఎలా వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయింది అనుకోండి. అది ఇంకా అంతే. ఇప్పుడు ఉన్నదాన్ని చూసుకోవాలన్నట్టు. మామ ఏ గురువులు లేకుండా భక్తి పాటలతో మా అమ్మ ఇద్దరు భక్తి పాటలు, జ్ఞానం, మొగుడి సేవ, చుట్టాల సేవ, వచ్చిన వాళ్ళకి లేదనుకుంటా పెట్టుకుంటాం. మంచినీళ్ళు అడిగినా ఇసుక్కోకుండా ఉండటం, అదొక ఆనందం, అదో మంచితనం. అది చచ్చిపోయేటప్పుడు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఎంతమంది గురువులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నా ముక్కుతా ఆస్తి ఎక్కడికి పోతుంది, ఈ ఆస్తి ఎక్కడికి పోతుందో, పిల్లలు లేరు, అలా ఇలా అనుకుంటా చచ్చిపోతున్నారు. గురువులు చెబుతున్నారు కదా, అలాగే చచ్చిపోతున్నారు నిజంగా. మా అమ్మమ్మ అయితే, మా తాతయ్య అయితే పచ్చివాతంతో ఉన్నారు, సేవ చేసుకున్నారు. ఆయన మంచి, ఆయన ఎవరిని అన్యాయం చేయలేదు. ఆయన బతికారు. ఏ చెడు అలవాట్లు లేవు. శుభ్రంగా ఆయన ఆస్తే అమ్ముకొని ఇక్కడ కొని అక్కడ కొని ఇక్కడ, పిల్లలకి ఏమో 4 ఎకరాలు అలా పంచుకున్నారనుకోండి, అది వేరే విషయం. ఆయన కూడా మంచిగానే చచ్చిపోయారు. మా అమ్మ మంచిగానే. ఎలాగంటే ఒకరోజు అంతా ఇంకా చచ్చిపోతాను అంటున్నారా, కృష్ణారామ అనుకుంటున్నారు. నా ఆస్తి నాకు రావాలి తెలుసు మా అమ్మకి. నాకు 2 ఎకరాలు 3 ఎకరాల పైనే రావాలి.
అది రావాల్సింది. మరి ఏంటి మాట అని అంటే మామ ఏమనుకున్నారంటే, నేను చచ్చిపోయాక మీరు అందరూ ఏం చేసుకుంటారో నాకు అనవసరం, నా అత్తరికి నా పుట్టింటోళ్ళకి చెడ్డ పేరు రాకూడదు, ఇక్కడ గొడవలు ఎట్టేసుకుని ఎక్కడ ఏడసరోనని అదంతా దేవుడి దయ దేవుడి దయ దేవుడి దయ అనుకుంటూ అలాగే మాకు ఏ సమాధానం చెప్పలేదు, మా ఆస్తి మాకు ఇవ్వలేదు, ఏమవ్వలేదు, అక్కడ ఏదో రకంగా అయిపోయింది రండి, వేరే విషయం. ఆ తర్వాత 2 రోజులు ఉన్నాక ఒక రోజు డాక్టర్ గారు చూసేవారు, భీమరాజు గారు అని ఆవిడ చూసేవారు. ఆయనకి ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేసేవారు. అయినా సరే ఆయన కోసం పేణం పొద్దున్న పోయి పేణం సాయంత్రం 6 దాకా 7 దాకా ఉంచుకున్నారు. ఆయన వచ్చారు, దగ్గరికి రాగానే డబ్బులు ఇమ్మన్నారు, చేతిలో పెడితే ఆ ఇస్తామంటేనే జారిపోతుంది. 2,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు. ఇచ్చాక అందరూ మీరు అందరూ కలిసిమెలిసి ఉండి మా పిల్లడితో మీరు మా మామయ్యలు 5 కదా, 6 అనుకుంటాను, మీరు అందరూ ఉండండి, కలిసిమెలిసి ఉండండి, కుటుంబం వాళ్ళు ముసలోళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళందరినీ కూడా కలిసిమెలిసి ఉండండి అమ్మ, మంచి చెడ్డ చెప్పుకోండి అమ్మ, భక్తి మార్గంలో ఉండండి అమ్మ అనుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 అనేసి ప్రాణం వదిలేసారు. అలా అంట వదిలితే ఇంక మామూలు జన్మ ఉండదంట వాళ్ళకి. మా స్వామీజీలు చెప్పేది అదే కదా, ఒక కథ చెప్పారు కదా, సీపురు కట్ట చూపింతా చచ్చిపోయాడు వజ్రాలుడి, పెద్ద పులేటవుడి గురువు గారు. ఇంకోడేమో నార పీస్ కనిపించే నారాయణ నారాయణ అంటాడేమో అని నార పీస్ పట్టుకొస్తే నార పీస్ అంటాడేమో, నాన్న అంటాడేమో అనుకుంటే పీసు అన్నాడు అంట. అలాగా ఎంతమంది గురువులు ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎన్ని చెప్పినా నీకు నారాయణ మంత్రం రాదు, పోయేటప్పుడు రాదు. మన ఈ లోకంలో ఉన్నాం కదా, గొప్ప లోకంలో ఉన్నాం కదా, నీకన్నా నేను గొప్ప, నాకన్నా నువ్వు గొప్ప, నేను చేసేదే గొప్ప, నేను చెందిందే గొప్ప, ఆ మాటలోనే పోయింది, మొత్తం పోయింది. ఉందనుకుంటున్నారు, ఎవ్వరు లేదు, నాకు లేదు, మీకు లేదు, ఎవరికీ లేదు, నాది అని గొప్ప చెప్పుకున్నామా అక్కడ పోయింది. నేను ఇలా చేస్తున్నానంటే పోయింది, ఎవరి మీద చెప్పుకుంటే ముందే పోతుంది, అసలు పోతుంది ఉండదంట. మనం ఎన్ని కోట్లు పుణ్యం చేసి అబ్బాయి ఎంత పుణ్యాత్మాలో అనుకుంటాడు అక్కడ. అనుకుని లోపల ఇక్కడ ఏరే గొడవ ఏదో ఎవడ గొడవ చెప్పేసుకున్నాం, చెవుల్లో పెట్టేసుకున్నాం, నేనే గొప్ప అని అనుకున్నాము. ఎవడో డబ్బులకి మనం పొగిడిపోతాం, ఎందుకు ఇక్కడ ఎవడో సంపాదించుకుంటాడంట, ఆడి గురించి ఇక్కడ 10 మంది కూర్చుని అయ్యి బాబా ఆడు ఎంత సంపాదనో, ఆడు ఎంత బంగారం కొనేసుకున్నాడో, లాకర్ నిండిపోయినాయి, అయ్యి బాబాయ్ ఆడి పెళ్ళం ఎంత మంచిదో, ఎంత సంపాదించేస్తుందో, వీడు ఎంత సంపాదించేస్తున్నాడో, వీడు కారు ఎక్కాక అయ్యే గొడవలు, సత్సంగాలకి వెళ్ళి కాడ కూడా అదే గొడవ, మీటింగుల్లో కూడా అదే గొడవ. అక్కడికి నీ పండించి నీ సత్సంగం రోజు వింటున్నావు కదా, నీ సత్సంగం పోయినట్టే. నేను పండిపోయాను, నా అమ్మ ఆజ్ఞ ఇచ్చేసింది అనుకున్న సత్సంగం పోయింది. నీ గొప్ప ఎప్పుడు చెప్పుకున్నా నీ గొప్ప కాదు, ఎవరో చుట్టాలు గొప్ప కూడా చెబుతావు కదా, అప్పుడు ఆ గొడవ అంతా పోయిందనమాట. పోయింది. మా అమ్మమ్మ కృష్ణ కృష్ణ అంట చచ్చిపోయారు. అది గురువులు లేరు, ఎవరు లేరు, బయటికి రాకుండా జ్ఞానం పొందారు. మనం బయటికి పరుగులు ఎత్తిపోతున్నాం కదా, ఎక్కడ జ్ఞానం పొందుతున్నాం, నేనైనా ఎవరైనా అందరిదే మట్టిలో శుద్ధలే, ఎవ్వరం గొప్పోళ్ళం కాదు, గొప్పోళ్ళం కాదు. గొప్పోళ్ళని గుర్తించేవాడు ఎవడో పైన దేవుడు, పైనేంటి మనలోనే ఉన్నాడు. గొప్పోడని గుర్తించేవాడు దేవుడు, మనుషులు ఎవడో గుర్తించరు. గొప్ప కోసం చెబుతారు, నిన్ను పొగడాలి కదా, నిన్ను ఎత్తాలి కదా, నిన్ను ఎత్తడానికి చెబుతారు. అబ్బో నీ జ్ఞానం అంటే తీరదు, నన్ను అంటారు, అబ్బో నీ జ్ఞానం అంటే తీరదు, నువ్వంటే తీరవు, నువ్వు ఎంత మంచిదా నువ్వు అని పొగిడేస్తే మొలక చెట్టుకి మొలక కొమ్మ ఇరిగిపోద్ది, అయిపోతుంది, అంతే, అక్కడితో అయిపోతుంది. ఓం నిత్యమంగళం ఆరోగ్యమంగళం ఆనందం నిత్య శుభమంగళం మంగళం నిత్య శుభమంగళం ఆరోగ్యమంగళం ఆనందమంగళం ఐశ్వర్యమంగళం. ఓం శాంతి శాంతి శాంతి. మనసు ప్రశాంతంగా ఆత్మానందంగా ఉంచుకోండి. ధన్యవాదాలు.